వాస్తు సమస్యలు అంటే చాలా మనకి ఏంటంటే ఒక్కోసారి దేని సమస్య పెద్దదో దేని సమస్య చిన్నదో మనకి తెలియదు. కానీ ఏదున్నప్పటికీ కూడా ఇల్లు బాగుండలేదేమో, వాస్తు సరిగ్గా లేదేమో, ఏదైనా మార్పు చేయాలేమో, ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా సరే ఉన్నట్టుండి ఆకస్మికంగా ఏవైనా సరే కష్టాలు పెరిగినప్పుడు మనసు 2 చోట్లకి పరిగెత్తుంది. ఒకటి జ్యోతిష్యం, రెండోది వాస్తు. వాస్తు సరిగ్గా లేకే ఇవన్నీ జరుగుతున్నాయేమో అనేది ఒక భావన. ఇప్పుడు ఏదైనా నాకు సినిమా దశ నడుస్తుందో, ఇంకేదైనా చెడు దశ నడుస్తుందో, ఏమిటో ఇంత విపరీతమైన కష్టాలు అని ఈ రెండింటి మీదే ఎక్కువగా మనం అందరం కూడా దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. అయితే అందరికీ కూడా చాలా సులభ సాధ్యమైనది, ఎవరికైనా సరే అదృష్టాన్ని ఎంతో కొంత తీసుకొచ్చేది, వాళ్ళ కష్టాలని దూరం చేసేది. ముఖ్యంగా ఏదైతే జ్యోతిష్యాన్ని కాసేపు పక్కన పెడితే కనుక ఏదైనా మన ఇంట్లో ఉండే వాస్తు సమస్యలు, ఆ వాస్తు సమస్యల నుంచి నివారణ, ఆర్థికంగా ఎదుగుదల, ఇలా దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తే మంచి అవుతుంది అంటే మీకు తెలుసు ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇల్లు పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. నైతి పెరగచ్చు, మరి లేదా తూర్పు ఈశాన్యాలు తగ్గచ్చు, తర్వాత మరి ఉండవలసిన దానికంటే కూడా కోణంలో మనకి గదులు ఏర్పాటు చేయొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల ఏదైనప్పటికీ కూడా వాస్తు సమస్యలు అనేవి రావటం అనేది జరుగుతుంది. కొన్ని ఏళ్ళ కింద కనుక మీరు చూసినట్టయితే సాధారణంగా వాస్తు దోషాలు ఉంటే కనుక వాస్తు యంత్రమని, మత్స్య యంత్రమని, ఇలాంటివన్నీ కూడా అప్పట్లో వాళ్ళు మనకి ఒక పరిహారంగా చెప్పేవాళ్ళు. అయితే నిజానికి ఏంటంటే ఈ రోజుల్లో ఈ వాస్తు యంత్రాలు కానీ లేదా మత్స్య యంత్రాలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి. కానీ ఆ రెడీమేడ్గా దొరికే వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక యంత్రం మనకి పనిచేయాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి ఒక ప్రాణ ప్రతిష్ఠ చేయటం అనేది అవసరం. 64 రకాల కళలు ఉంటాయి, వాటిని దారపోయాలి. అవి దారపోసినప్పుడు మాత్రమే వారికి ఆ యంత్రాలకి జీవకళ రావటం అనేది ఉంటుంది. తర్వాత అది ఏ యంత్రం అయితే ఆ యంత్రానికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో దాన్ని మంత్రింపడం అంటే మంత్రణ చేయటం, అభిమంత్రణ, ఆ రకంగా చేసినప్పుడు కానీ ఆ యంత్రం మనకి పనిచేయదు. కానీ ఇలాంటివన్నీ కేవలం మనకేంటంటే చేసాము అనేది చెప్పచ్చు, కానీ నిజంగా మరి నిజాయితీగా చేశారా అంటే మనం చెప్పలేము. కానీ నిజాయితీగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ యంత్రాలు లాంటివి పనిచేస్తాయి, అందులో అయితే సందేహం లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే మనకి అవతల వాళ్ళ మీద ఉండే నిజాయితీతో మనం ఆలోచించి తీసుకోవాలి ఒక యంత్రం ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు. కానీ అందుకని ఇక్కడ యంత్రాలు అనేది అందరికీ కూడా అవి పనిచేస్తాయా లేదా, వాటిలో ఉండే నిజాయితీ ఎంత, లేదా అక్కడ ఏమైనా ఆ యంత్రం చెక్కిన దానిలో ఏమైనా అక్షర దోషాలు ఉన్నాయా, తర్వాత వాటికి సంబంధించిన ఏదైనా సరే కొన్ని చతురస్రాకారంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, కొన్ని త్రిభుజాకారంలో ఉంటాయి. ఇలా రకరకాలుగా ఆ యంత్రాలు మనం తయారు చేయటం అనేది ఉంటుంది. అవన్నీ కూడా కోణాలన్నీ కూడా మరి నిర్దిష్ట బిందువుల రూపంలో అవి ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ కూడా మనకి చూసుకోవాలి. అందుకే ఇంత కష్టం అక్కర్ లేకుండా తేలికైన అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ చైనా ఫెంగ్షూయిలో మనకి రకరకాలైన వస్తువులు అనేవి కూడా చాలామందికి తెలుసు. అలాంటి దాంట్లో అరోవనా ఫిష్ అనేది చాలా అద్భుతంగా పనిచేసే ఒక వాస్తు దోష నివారణ, ఆర్థికంగా మనకి ఎదుగుదల ఇచ్చేది. అరోవనా అంటే ARWONA. ఇది మీకు ఏదైనా సరే ఈ ఆన్లైన్లో అన్నింటిలో కూడా దొరకడానికి ఉంటుంది. అయితే ఈ ఫిష్ ఖచ్చితంగా అది నాణ్యాల మీద ఉండటం కానీ లేదా దాని నోట్లో ఈ కాయిన్ ఉండడం కానీ అలాంటి దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని మన ఇంట్లో ఏదైనా సరే ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ పెట్టి ప్రతిరోజు కూడా దాని ముందర నిలబడి 12 సార్లు ఓం నమో భగవతే మత్స్యరూపాయ విష్ణవే నమః, ఓం నమో భగవతే మత్స్యరూపాయ విష్ణవే నమః, ఈ రకంగా 12 సార్లు చదువుకుని ఆ తర్వాత మనం దైనందిక కార్యక్రమాలు కనుక చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి జరగడానికి ఉంటుంది. ఈ రకంగా మనకుండే ఏదైనా సరే చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కనుక ఆ రకంగా నివారణ పొందడానికైతే ఉంటుంది.
చేసి చూడండి, తప్పకుండా ఫలితం ఉంటుంది.